ఆ ఫోటోలో ఉన్నవాడెవడు గుర్తుపట్టినావా? ఏంటి వదిన అలా మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడద్దు. నేను దీన్ని అడుగుతున్నాను, ఇదే సమాధానం చెప్పాలి. ఏయ్, ఆ ఫోటోలో ఉన్నదెవరో గుర్తుపట్టినావా? ఏమి, నా బిడ్డ అంటే ప్రాణం అన్నావు, వాడు లేకుండా బ్రతకలేను అన్నావు. మీ అన్నయ్య నా కొడుకు 2 కళ్ళు అన్నావు. ఇప్పుడు ఏమయ్యాయే ఆ మాటలన్నీ? అవన్నీ నిజం కావా? నీ మనసులో నుంచి వచ్చినవి కావా? చెప్పవే, చెప్పు. ఏమైంది అత్తయ్య? ఇంకా ఏం కావాలి? నా బిడ్డ చనిపోయి 3 వారాలు కూడా కాలేదు. ఇంతలోనే దీని మెళ్ళో 3 ముళ్ళు వేయించడానికి సంబంధాలు చూడడం, ముహూర్తాలు పెట్టేసుకోవడం. ఏం చేస్తున్నారా మీరంతా? ఏమి దుర్గా, నేను నిన్ను కోడలనుకున్నాను కదే, నా బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నాను కదే. అమ్మా దుర్గా అలాంటిది ఇలాంటిదని మా వాడు చెప్తుంటే నా బిడ్డకి ఇంతగా నచ్చింది అనుకున్నాను, ఎంతో గొప్పదాని అనుకున్నాను. ఇదా ఇదా నీ బుద్ధి? ఒకవేళ మీ అమ్మ చేసుకోమంది అనుకో, నీ బుద్ధి ఏమైంది? ఈ పెళ్లికి ఎలా ఒప్పుకుంటావు? నువ్వు నా బిడ్డని ప్రేమించావనుకున్నానే, డబ్బుని ప్రేమిస్తావనుకోలేదు. వాడు అలా చనిపోయాడో లేదో, ఇంతలోనే నీ మనసు ఎలా మార్చుకోగలిగావే? ఇదేనా నీ ప్రేమ? చెప్పవే, చెప్పు. గట్టిగా 4 రోజులు తిరగక ముందే నీ ప్రేమని మర్చిపోయి ఆ హంతకుడింటికి కోడలవ్వడానికి సిద్ధమయ్యావు. నిజంగా నా కొడుకు చచ్చిపోయి అదృష్టవంతుడైపోయాడే. నీ బుద్ధి ఇలాంటిదని తెలుసుంటే ఇప్పుడు చచ్చిపోయేవాడు. బతుకి పేదోళ్ళైనా నేను రెడీ. రెడీ అయ్యావని కనిపిస్తుంది అర్జున్. ఇంకొకసారి ఆలోచించుకో. ఏం ఆలోచించుకోవాలి? అసలు వాళ్ళ కుటుంబానికి మన కుటుంబానికి సంబంధం ఏమైనా ఉందా? వాళ్ళెక్కడా, మనం ఎక్కడా? మా అబ్బాయికి సంబంధం అని బావగారు ఒక్క మాట అంటే మనకన్నా గొప్ప గొప్ప కోటీశ్వర్లు లైన్లో నుంచుంటారు. అలాంటిదెవడో ఆటో వాడి చెల్లెల్ని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి? అది నీకే కాదు, మన ఫ్యామిలీకి కూడా మంచిది కాదు. ఎస్ బాబా, ప్లీజ్ థింక్. మన బంధువుల్లో ఎవరో ఒకరిని చూసి చేసుకుంటే బాగుంటుంది, కానీ అలా ముక్కు మొహం తెలియని సంబంధాలను తెచ్చి చేసుకుంటే ముందు ముందు నువ్వు బాధపడాల్సి వస్తుందిరా. పిన్ని, దుర్గ గురించి నాకు బాగా తెలుసు. తను చాలా మంచిది. మీరు భయపడినట్టు ఏమీ ఉండదు. నన్ను బాగా చూసుకుంటుంది, మీ అందరినీ కూడా బాగానే చూసుకుంటుంది. అసలు సెకండ్ హ్యాండ్ది నీకెందుకు బాబా? షీ లవ్డ్ అనదర్ గై అండ్ ఫిల్డ్ హెర్ హార్ట్ విత్ ఆల్ హిస్ మెమోరీస్. అదే నేనైతే చిన్నప్పటి నుంచి నిన్నే గుండెల్లో పెట్టుకుని బ్రతుకుతున్నాను. నేను నీకు పర్ఫెక్ట్ జోడీ బాబా. ఏంది మా అన్న జోలో పొగేస్తుండారా? చూడమే, ఇంటి కాబోయే కోడలు నాకు వదిలవుతుంది. కాస్త రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. ఇంకో తూరి ఎవరినో ప్రేమించుండాది, ఏదో చేసుండాదని మాట్లాడితే నేను చాలా మాట్లాడాల్సి వస్తుంది. ఆ తర్వాత మీ చెవుల్లో నుంచి రక్తం కారుతుంది. అర్థమవుతుండదా? వైశాలి, ఏం జరిగిందమ్మా? అంకుల్, నేను బావతో ఏదో మాట్లాడుతుంటే ఈ చిరు వచ్చి ట్రోలింగ్ ని. అన్నపూర్ణ, ఏమన్నా అట్ట అరిచినావు? ఈ శుభకార్యం అయిపోయే వరకు వీడి చుట్టుపక్కల ఉండడానికి వీలేదు. బయటికి వెళ్ళమని చెప్పు. నాన్న, ఇందులో వాడు తప్పు. నువ్వేం మాట్లాడుకో. వాడేం చేసినా వెనకేసుకు రావడం మీ అందరికీ అలవాటైపోయింది. అన్నపూర్ణ, వెళ్ళమని చెప్పు. ఇంట్లో శుభకార్యం జరుగుతా ఉంటే చిన్న బిడ్డని బయటికి పొమ్మంటుండో ఏందన్నా? ఓ అత్త, నువ్వు ఇట్ట భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. నేను ఆడుండాలో నాకు తెలుసు. ఏమన్నా వాణ్ణి పట్టుకొని తిడుతుండావు?
వాడి ఇంట్లో ఉంటే మిగిలిన వాళ్ళందరినీ డిస్టర్బ్ చేస్తాడమ్మా. వాడు బయట ఉండడమే కరెక్ట్. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడినాయా? సర్లే, ఇంతగా అడుగుతాంటారని వాళ్ళు మనసు మార్చుకొని ఇంటికి వస్తే ఇట్ట నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటారు. ఇప్పుడు చేసిన చాలు, మాట్లాడిన చాలు. ముందు లోపలికి తీసుకెళ్ళండి. మీ మాటలు కనుక మా పులిగా నిందంటే రోజు నన్ను నమిలినట్టే మిమ్మల్ని నవ్వులుతాడు. మీరు వెళ్ళండి. రాక్క. నమస్కారం అమ్మా. మీకోసం ఎదురు చూస్తున్నాం. పంతులు గారు కూడా వచ్చేస్తున్నారు. దీర్ఘాయుష్మాన్ భవ. చల్లగా ఉండమ్మా.